నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 32 సర్గః. ఆహతాంగం సమస్తైశ్చ దేవప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం. జనస్థానంలో దండకారణ్యంలో జరిగినటువంటి ఆ యుద్ధంలో రాముని చేతిలో మరణించినటువంటి ఆ 14,000 మంది సైన్యాన్ని ఖరదూషణాదులను చూచినటువంటి మరి ఆ శూర్పణఖ ఇంకా ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో దీనమైనటువంటి స్వరంతో పెద్దగా గావుకేక పెట్టి అరిచి ఇంకా తనకు ఎవరు దిక్కు అని ఆలోచించి తన అన్నగారైనటువంటి రావణాసురుడే తనకు దిక్కు, అతడే తన పగను తీర్చగలుగుతాడు అని చెప్పి రావణాసురుడి దగ్గరికి లంకా నగరానికి వెళ్ళింది. లంకా నగరానికి వెళ్ళేటప్పటికి అక్కడ రావణుడు పుష్పక విమానం మీద, అందులో ఒక సువర్ణ సింహాసనం మీద కొలువు తీరి ఉన్నాడు. మంత్రులందరూ కూడా కొలువు తీరి ఉన్నారు. ఆయనను చూస్తూ ఉంటే ఆ రాచ మర్యాదలు, రాచ టీవీ తేజస్సు చూస్తూ ఉంటే చాలా గొప్పగా ఉన్నది. 20 భుజములతోటి 10 శిరస్సులతోటి ఎంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఆ లంకానగరంలో ఉండేటటువంటి మణిమాణిక్యముల యొక్క ప్రకాశంతో ఆకాశాన్ని కూడా ప్రకాశింపజేసేంతటి కాంతులతో విరాజిల్లుతూ మరి పుష్పక విమానంలో వైభవోపేతమైనటువంటి ఆ లంకానగరంలో పుష్పక విమానంలో కొలువు తీరి ఉన్నాడు ఆ రావణాసురుడు. రావణాసురుడికి ధరించినటువంటి ఆభరణములతో పాటుగా ఇంద్రుని యొక్క వజ్రాయుధము దెబ్బలతో పడినటువంటి ఆ గాయములు, అంతేకాదు విష్ణు చక్రము యొక్క అరలు, ఆ గాయములు కూడా హృదయం మీద కనిపిస్తూ, అలాగే ఇంద్రుని యొక్క వాహనమైన ఐరావతం దంతముల యొక్క ఆ ఘాతములు కూడా ఆయన శరీరం మీద కనిపిస్తూ ఉంటే, అయ్య బాబోయ్, ఇంతటి బలవంతమైనటువంటి వాడా రావణుడు, వజ్రాయుధానికి విష్ణు చక్రానికి దేనికి కూడా వెరువనటువంటి దేహము కలిగినటువంటి వాడా రావణుడు అన్నట్లుగా అంత గొప్పగా ఉన్నాడు. మరి ఇప్పటి వరకు ఆయన యొక్క పరాక్రమాన్ని తెలియజేసిన తర్వాత ఇక ఇప్పుడు అతనిలో అంటే ఆ రావణాసురుడు ఉన్నటువంటి దుర్గుణములను, అంటే అతడు గొప్పగాను పరాక్రమంగాను భావించి చేస్తున్నటువంటి దుష్కార్యములు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇక్కడి నుంచి చెబుతూ ఉన్నారు. ఇంకా చూడండి, తథా సమస్తై దేవ ప్రహరణైశ్చ ఆహతాంగం. దేవేంద్రుని యొక్క వజ్రాయుధం యొక్క ఘాతములు, విష్ణు చక్రం యొక్క ఘాతములు, ఐరావతం యొక్క దంతముల యొక్క ఆ వ్రణములు, ఇవే కాకుండా సమస్తమైనటువంటి దేవతల యొక్క ఆయుధముల గుర్తులు కూడా రావణాసురుడి యొక్క శరీరం మీద ఉన్నాయట. అంటే రావణాసురుడి శరీరం మీద కేవలం గుర్తులు మాత్రమే ఉన్నాయి, కానీ ఆ ఆయుధములేమీ రావణాసురుడిని చెయ్యలేకపోయాయి అనే విషయం దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. ఇలాగా ఏ ఆయుధము చేతను ఏ దేవత కూడా, ఏ దేవతలు కూడా, ఎవరు కూడా రావణాసురుడిని ఎదిరించలేకపోయారు. వారి ఆయుధములు రావణాసురుడి యొక్క శరీరాన్ని తాకగలుగుతున్నాయి తప్ప అతడిని ఏమీ చెయ్యలేకపోతున్నాయి. ఇలా ఉంది అతని యొక్క పరాక్రమము అని అంటూ, అంతేకాదు క్షోభింపరానటువంటి అల్లకల్లోలంగానటువంటి సముద్రాన్ని కూడా రావణాసురుడే అల్లకల్లోలంగా చేయగలిగినటువంటి వాడు. తన ప్రభావంతో క్షిప్రం వెంటనే చేయగలిగినటువంటి వాడు. అలాగే తాను ఏదైతే అనుకున్నాడో ఆ పనిని ఆలస్యం లేకుండా, అడ్డు లేకుండా, నిరంకుశంగా వెంటనే అది సానుకూలమైనదైనా, ధర్మకార్యమైన, అధర్మకార్యమైన ఏదైనా సరే వెంటనే చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు రావణుడు. అటువంటి రావణాసురుణ్ణి శూర్పణఖ ఆ లంకానగరంలో ఆ పుష్పక విమానంలో చూచింది. క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం
ఉచ్ఛేత్తారంచ ధర్మాణం పరదారాభిమర్శనం. మరి అతనిలో ఉండే నాశనమయ్యే గుణములు ఏవైతే ఉన్నాయో అవి చెబుతున్నారన్నమాట. ఆయన రావణాసురుడు ఎంతో చదువుకున్నటువంటి వాడు, బాగా జ్ఞాని, ఎంతో తపస్సు చేసినటువంటి వాడు, తపస్సంపన్నుడు, అలాగే బ్రహ్మ తేజస్సు కూడా కలిగినటువంటి వాడు అని అంటారు. అయితే ఎంత తేజస్సు ఉన్నా గుణం అనేది తేడాగా కనుక ఉన్నట్లయితే ఆ తేజస్సులేవి కూడా ప్రభావాన్ని చూపలేవు. మరి ఇక్కడ చూడండి, పర్వతేంద్రాణం క్షేప్తారం, పెద్ద పెద్ద పర్వతములను సైతము తన భుజబలముతోటి విరగ్గొట్టగలిగినటువంటి, విసిరివేయగలిగినటువంటి బలం కలిగినటువంటి వాడు. సురాణాంచ ప్రమర్దనం, దేవతలలో వారు వీరు అని తేడా లేకుండా అందరినీ కూడా మర్దించగలిగిన, అందరినీ ఓడించగలిగిన, భయపెట్టగలిగినటువంటి బలం కలిగినటువంటి వాడు. ధర్మాణం ఉచ్ఛేత్తారం, ధర్మములను సమూలంగా నాశనం చేయగలిగినటువంటి వాడు. సమూలంగా ఎలా నాశనం చేస్తాడండి అని అంటే, ఎవరైనా ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు వారిని శిక్షించేటటువంటి తీరును చూసినటువంటి ఇతరులు కూడా అమ్మో ధర్మాన్ని కనుక మనం ఆచరించినట్లయితే రావణాసుడికి ఆగ్రహం వస్తుంది, తద్వారా మనం శిక్షకు లోనవుతాము అని చెప్పి ధర్మాత్ములు కూడా ధర్మాన్ని విడిచిపెట్టేంతగా భయపెడుతూ ధర్మాన్ని సమూలంగా ఉచ్ఛేత్తారాన్ని నాశనం చేయగలిగినటువంటి వాడు, చెరచివేయగలిగినటువంటి వాడు. అంతేకాదు పరదారాభిమర్శనం, పరస్త్రీలను చెరబట్టేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, చెరచేటటువంటి వాడు. మరి ఇటువంటి లక్షణములు ఎంతటి గొప్పవాడినైనా సరే నాశనం చేస్తాయి కదా. మరి ఆ గుణములను కూడా ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఇవన్నీ కూడా వారి వారికి, అంటే తమలో ఉన్నటువంటి దుర్గుణములే తమ యొక్క అహంకారంగాను, తమ యొక్క ఆ స్థాయిగాను, తమ ధైర్యంగాను భావించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ ధైర్యంతో ధర్మకార్యాలు చేస్తే ప్రయోజనం ఉంటుంది, కానీ ధైర్యంతో అధర్మపరమైనటువంటి లోకానికి చెడు చేసేటటువంటి దుష్ట కార్యాలను చేస్తే అది బలంగా భావించరు, మదమెక్కి కొట్టుకుంటున్నారు అని చెప్పి అంటాడు. అంతే కదండి, బలమును సానుకూలంగా ప్రయోగిస్తే ఆ బలానికి గొప్ప పేరు వస్తుంది. అదే బలాన్ని ప్రతికూలంగా లేకపోతే ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ప్రయోగిస్తే మదమెక్కి కొట్టుకుంటున్నాడు, అహంకారంతో ఉన్నాడు అని అంటారు. ఇక్కడ రావణాసురుడు ఉన్నటువంటి బలాన్ని ఇతరులను హింసించడానికి ఉపయోగిస్తున్నాడు. మరి ఆ లక్షణాలు కూడా చెబుతున్నారు ఇక్కడ. ఇంకా అంటున్నారు, సర్వదివ్యాస్త్రయోక్తారం యజ్ఞ విఘ్నకరం సదా పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయః. రావణాసురుడు తన బలంతో అన్ని లోకములను కూడా జయించేస్తూ ఉన్నాడు. ఇతడి పని ఒకటే, ఏ లోకానికి వెళ్ళినా వాళ్ళని జయించడము, అక్కడ ఎవరైనా అందమైనటువంటి స్త్రీ కనిపిస్తే వాళ్ళని చెరబెట్టి తీసుకురావటము. అలాగే నాగలోకానికి వెళ్ళాడు రావణాసురుడు. వెళితే అక్కడ రాజుగా వాసుకి ఉన్నాడు. మరి రాజు అయినటువంటి వాసుకిని ఓడించేశాడు. వారి యొక్క పురం భోగవతి అనే పురం. నాగలోకమునకు, నాగులకు రాజధాని భోగవతి అనే పురం. అసలు భోగ శబ్దానికి సర్పము అనే అర్థం కూడా ఉన్నది. అందుకని భోగవతి అనే పురానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సర్పములన్నింటినీ కూడా ఓడించి మరి రాజు అయినటువంటి వాసుకిని కూడా ఓడించేశాడు. మరి ఆయనతో ఉన్నటువంటి తక్షకుడు అనే మరొక సర్పం అతడు విజృంభించి యుద్ధం చేయబోతే ఆ తక్షకుడిని కూడా ఓడించేసి అతని యొక్క భార్యను చెరబట్టి తీసుకువచ్చాడు రావణాసురుడు. ఆ విషయాన్ని చెబుతూ సర్వ దివ్యాస్త్ర యోక్తారం, అదేమిటండి వాళ్ళందరి దగ్గర కూడా దివ్యాస్త్రములు ఉంటాయి కదా, దేవతలు కానీ గంధర్వులు కానీ లేకపోతే నాగులు కానీ వీళ్ళందరి దగ్గర ఉంటాయి కదా అంటే వాళ్ళని మించినటువంటి దివ్యాస్త్రములు రావణాసురుడి దగ్గర ఉన్నాయి. అందుకనే ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. వీటన్నిటిని కూడా మించి రావణాసుడికి ఒక వరం కూడా ఉన్నది. మరి ఆ వరాన్ని కూడా మనం చెప్పుకోబోతున్నాం. మరి ఆ వర ప్రభావంతో స్వతహాగా సాధించినటువంటి ధనుర్విద్య పాఠవంతో అలాగే యుద్ధ విద్య నైపుణ్యంతో అతడు తన బాహుబలముతోటి అందరినీ ఓడించేస్తూ ఉన్నాడు. అందుకనే సర్వ దివ్యాస్త్రయోక్తారం, అనేకమైనటువంటి సకలమైనటువంటి దివ్యాస్త్రములను కూడా ప్రయోగించడంలో సమర్థుడైనటువంటి వాడు. సదా యజ్ఞ విఘ్నకరం. చూడండి, ఆ దివ్యాస్త్రముల యొక్క ప్రభావంతో, ఆ బలంతో
లోకానికి ఉపకారం చేస్తే బాగుంటుంది, కానీ ఈయన చేసేది ఏమిటి? తన బలంతో సర్వ యజ్ఞ విఘ్నకరం, యజ్ఞములంటినీ కూడా నాశనం చేస్తూ ఉన్నారు. యజ్ఞములు ఎందుకు చేస్తారండి? లోక కళ్యాణం కోసం చేస్తారు. మరి లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞములు విఘాతం చేస్తూ ఉన్నాడు అంటే ఇతని యొక్క బలం మరి దేనికి ఉపయోగపడుతున్నది? యజ్ఞ విఘ్నకరం. అంతేకాదు, యహ భోగవతీం పురీం ప్రాప్య, ఏ రావణాసురుడైతే భోగవతి అనే నాగలోకం యొక్క రాజధాని అయినటువంటి ఆ పట్టణానికి చేరుకుని వాసుకించ పరాదిత్య, రాజు అయినటువంటి వాసుకిని యుద్ధంలో ఓడించేసి తక్షకస్య ప్రియాం భార్యాం జహార, తక్షకుని యొక్క ప్రియమైనటువంటి భార్యను అపహరించి ఆమెను చెరబట్టి తన లంకా నగరానికి తీసుకుని వచ్చేశాడు. ఇక్కడ కవులు చాలా గొప్పగా వర్ణిస్తూ ఉంటారు. అంటే రావణాసురుడు ఆ దేవకన్యలను అప్సరసలను వారందరినీ కూడా చెరబట్టి తీసుకువచ్చి తన ఉద్యానవనంలో బంధించి వారి యొక్క కన్నీళ్లతోటి మరి ఆ తన ఉద్యానవనంలో నాటుకున్నటువంటి ఆ వృక్షములన్నిటికీ కూడా నీళ్లు పోయిస్తున్నాడు అని చెప్పి అంటారు. అంటే ఆ వృక్షములు కూడా ఎక్కడివి అంటే లంకానగరంలో ఉన్న వృక్షములు దేవతల యొక్క స్వర్గంలో ఉన్నటువంటి నందనవనం నుండి అనేకమైనటువంటి దేవతా వృక్షాలను పీక్కొచ్చి పెకళించి తీసుకువచ్చి తన ఉద్యానవనంలో తన అంతఃపురం దగ్గర నాటుకుని వాటికి నీళ్లు పోయడానికి ఆ సేవ చేయడానికి ఈ అప్సరసలను ఉద్యానవనంలో ఉన్నటువంటి దేవకన్యలను వీరందరినీ కూడా వినియోగిస్తూ వారిని హింసిస్తూ ఉండేవారట. ఇలాగా రావణాసురుని యొక్క రాక్షసత్వం సామాన్యంగా కాదు, చాలా దారుణంగా ఉంటుంది అంటారు. అంతేకాదు, ఈ ఒక్క లక్షణం అంటే ఏమిటి? స్త్రీలను చెరబట్టేటటువంటి లక్షణంతో పాటుగా ధనాశ, అదేవిధంగా ఇతరుల యొక్క సొమ్ముని బలవంతంగా అక్రమంగా లాక్కునేటటువంటి లక్షణం కూడా రావణాసుడి దగ్గర ఉంది అంటూ కైలాస పర్వతం గత్వా విజిత్య నరవాహనం విమానం పుష్పకం తస్య కామగం వై జహారయః. కైలాస పర్వతానికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుణ్ణి మెప్పించాడు. అంతవరకు బాగానే ఉన్నది. అంతేకాదు, ఇంకా కుబేరుణ్ణి నరవాహనుణ్ణి, నరవాహనుడు అంటే నరుడు వాహనంగా కలిగినటువంటి వాడు కుబేరుడు. అందుకని మన వాళ్ళు అంటూ ఉంటారు, ఎవరైనా పిల్లల్ని భుజం మీద ఎత్తుకుంటే నువ్వు నరవాహనుడురా కుబేరుడు అయ్యావు అంటారు. కుబేరుడు ఏ విధంగా అయితే నరుల మీద ఎక్కుతాడో ఆ విధంగా అనమాట. కుబేర త్ర్యంబక సఖ పౌలస్త్యో నరవాహన అని చెప్పినట్లుగా మరి ఆ నరవాహనుడైనటువంటి కుబేరుణ్ణి ఓడించి తస్య కామగం పుష్పకం, కుబేరుని యొక్క వాహనం ఉన్నది పుష్పక వాహనం, దానిని కామగం అంటున్నాడు. కామగం అంటే మనసులో ఎక్కడ తలుచుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే దాన్ని ఏదో స్టీరింగ్ పట్టుకుని అడి తిప్పాలి ఇడి తిప్పాలి దాన్ని నడపాలి, ఇటువంటి వ్యవహారాలు ఏమీ లేవు. ఆ పుష్పక విమానంలో కూర్చుని ఫలానా చోటకి వెళ్ళాలి అని చెప్పి మనసులో సంకల్పించుకుంటే చాలు, అప్రయత్నంగా ఆ పుష్పక విమానమే అక్కడకు తీసుకువెళ్ళిపోతుంది. అటువంటి పుష్పక విమానం కుబేరుడిది. ఆ కుబేరుడిని తన భుజబలంతో ఓడించేసి ఆ పుష్పక విమానాన్ని లాక్కున్నాడు రావణాసురుడు. అందుకనే అంటారు సాలాభిరామ భుజ నిర్జిత యక్షరాజ అని అంటూ తన భుజబలముతోటి మద్ది చెట్లు వంటి తన భుజములతోటి యక్షరాజు అయినటువంటి కుబేరుణ్ణి ఓడించేసి అతని యొక్క సంపదను అతని యొక్క పుష్పక విమానాన్ని కూడా గ్రహించినటువంటి వాడు. అంతేకాదు, వనం చైత్ర రథం దివ్యం నళినీం నందనం వనం వినాశయతి యః క్రోధాత్ దేవోద్యానాని వీర్యవాన్. ఇంకా నళిని అంటే పద్మ సరస్సు అన్నమాట. నళిని అంటే పద్మము. అటువంటి సరస్సుని వీర్యవాన్ పరాక్రమవంతుడైనటువంటి ఆ రావణాసురుడు దివ్యం చైత్రరథం వనం, దివ్యమైనటువంటి చైత్రరథము అనే దేవతా వనమును, అందులోనూ కూడా ఆ కుబేరుని యొక్క ఉద్యానవనాన్ని చైత్రరథము అని అంటారు. అస్యోద్యానం చైత్రరథం అని మనకు అమరంలో చెప్పినట్లుగా ఆ కుబేరుని యొక్క ఉద్యానవనం చైత్రరథము అని చెప్పి, అంటే చిత్రరథుడు అనే గంధర్వుని చేత పోషించబడేటటువంటిది, రక్షించబడేది కావున దాన్ని చైత్రరథము అని చెప్పి అన్నారు. అటువంటి ఆ చైత్రరథాన్ని
ఆయన నాశనం చేసేశాడు. ఎవరైనా ఏదైనా అందంగా కనిపిస్తే, మంచి పుష్పములు ఇవి పూస్తే వాటిని ఆస్వాదించడము, లేకపోతే ఇటువంటిది తనకు కూడా కావాలి అనుకోవటం అనేది అది స్వార్థము కావచ్చును. కానీ దాన్ని నాశనం చేయాలి అనుకోవటం అనేది అది స్వార్థము కాదు, అంతకు మించినటువంటి పైశాచికమైనటువంటి గుణం, రాక్షసులకు ఉండేటటువంటి గుణం. మరి ఆ గుణం పూర్తిగా కలిగినటువంటి వాడు కావుననే దివ్యం వనం నళినీం నందనం వనం, అదే కుబేరుని యొక్క పద్మ సరస్సుని, అలాగే దేవలోకంలో ఉండే నందనము అనే వనాన్ని కూడా, దేవతల యొక్క ఉద్యానవనాలను కూడా క్రోధాత్ వినాశయతి, తనకు కోపం వస్తే వీటినన్నిటినీ కూడా నాశనం చేస్తూ ఉంటాడట. కోపం వస్తే ఆ కోపం తీర్చుకోవడానికి ఆ ఉద్యానవనంలోకి వెళ్ళి విహరిస్తే కాస్త చల్లగాలి తగిలి కోపం తగ్గవచ్చు. కానీ ఇతడి కోపం ఎటువంటిది అంటే సవ్యంగా ఉన్నటువంటి, అందంగా ఉన్నటువంటి, ఆహ్లాదకరమైనటువంటి వాటిని నాశనం చేయటం అనేది, తద్వారా కోపాన్ని తీర్చుకోవడం అనేది ఇతని యొక్క లక్షణం. అందుకనే అంటూ ఉంటారు మన వాళ్ళు, ఏదైనా కోపం వచ్చినప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను పగలగొడుతూ ఉంటే, ఏమిట్రా రాక్షసుల్లా ఈ పనులు ఏమిటి అని చెప్పి, అంటే ఏమిటి, తన కోపాన్ని తగ్గించుకోవటం కోసం మరొక వస్తువులని నాశనం చేయటం అనేది సరైనటువంటి గుణము కాదు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగా తన కోపంతో చైత్రరథాన్ని, నందనోద్యానవనాన్ని, పద్మసరస్సులని వీటిని కూడా నాశనం చేసే స్వభావం కలిగినటువంటి వాడు అయిన రావణాసురుణ్ణి శూర్పణఖ చూస్తున్నది అని. అంటే ఇక్కడ ఇవన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, ఒకటి రావణాసురుడి యొక్క దుర్గుణములను తెలియజేయటం ఒక ఉద్దేశం అయితే, మరి ఒకటి అతనిలో ఉన్నటువంటి క్రోధాన్ని ఆపుకోలేనటువంటి ఏంటి, ఆ ఇంద్రియములను అదుపు చేసేటటువంటి శక్తి లేనటువంటి వాడు అనే విషయాన్ని, ఎవరైనా ఏదైనా చెబితే ఆవేశంతో ఏ కార్యాన్నైనా చేసేటటువంటి వాడు అనే విషయాన్ని తెలియజేయటం కోసమే రావణాసురుని యొక్క ఈ గుణములన్నీ కూడా చెప్పి అటువంటి రావణాసురుణ్ణి శూర్పణఖ సూచింది అని అంటూ, చంద్రసూర్యౌ మహాభాగౌ ఉత్తిష్టంతౌ పరంతపౌ నివారయతి బాహుభ్యాం యశైల శిఖరోపమః. ఇక్కడ చంద్రసూర్యౌ మహాభాగౌ ఉత్తిష్టంతౌ పరంతపో అనే పాఠాంతరం కూడా ఉన్నది. రెండు రకాలుగానే మనకు అర్థం సరిపోతుంది. శైల శిఖరోపమః, పర్వత శిఖరంతో సమానమైనటువంటి వాడు. అంటే ఎప్పుడూ కూడా తల ఎత్తుకునే ఉంటాడు తప్ప రావణాసురుడు తల దించుకోడనమాట. తల దించే పరిస్థితి వస్తే వారిని వధించేస్తాడు తప్ప తన ఓటమిని మాత్రం ఒప్పుకోడనమాట. అటువంటి వాడు ఉత్తిష్టంతో ఉత్తిష్టంతౌ మహాభాగౌ పరంతపౌ అని అంటూ, మరి ఎప్పుడు శిరస్సుని తల పైకెత్తి ఉంచేటటువంటి వాడు, ఇతరులను హింసించేటటువంటి వాడు, అంతేకాదు ఆకాశంలో సంచరిస్తూ మనందరికీ కూడా వెలుగుని ప్రసాదించే సూర్యచంద్రులను కూడా తాను అడ్డుకునే స్వభావం కలిగినటువంటి వాడు. ఎందుకు అడ్డుకుంటున్నాడండి అని అంటే దానికి పెద్ద కారణమేమీ ఉండదు, తన బలాన్ని ప్రదర్శించాలి అని చెప్పి. ఇందులో కూడా మనకు కొన్ని సందర్భాల్లో చూసినట్లయితే అడవిలో కొన్ని మృగములు ఉంటాయి, మహిషములు మొదలైనటువంటివి. అవి నిష్కారణంగా అక్కడ ఉన్నటువంటి చెట్లని తమ కొమ్ములతోటి పొడి చేస్తూ ఉంటాయి. అలాగే నదీ తీరాల్లో ఉండి నదీ తీరంలో ఎత్తుగా ఉన్నటువంటి గట్టుని తమ కొమ్ములతో పొడుస్తూ ఆనందిస్తూ ఉంటాయి. ఎందుకు పొడుస్తూ ఉంటాయంటే వాటికి బాగా మదము పట్టి ఆ మదము యొక్క తీట తీర్చుకోవటం కోసం ఆ విధంగా చేస్తూ ఉంటాయి. అలాగే రావణాసురుడు ఎంతో బలంతో మదముతో ఉన్నటువంటి వాడై తాను ఏది చేసినా ఎదురు చెప్పేవాళ్ళు, ఎదురు తిరిగేవాళ్ళు లేరు అనే అహంకారంతో ఆకాశంలో సంచరించే సూర్యచంద్రుల యొక్క గమనాన్ని కూడా ఆపటానికి ప్రయత్నించేవాడు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేవాడు. పరంతపః చంద్రసూర్యౌ బాహుభ్యాం నివారయతి, సూర్యచంద్రులను తన బాహుబలముతోటి తన బాహువులు అడ్డుపెట్టి వాళ్ళ యొక్క మార్గాన్ని కూడా ఆపేసేవాడు. అంటే అందుకని ఇక్కడ పర్వత శిఖరం వంటి వాడు ఎత్తైన వాడు అని చెబుతూ, ఎత్తైనటువంటి రావణాసురుడు ఎంత ఎత్తైన వాడు అంటే తన బాహుబలంతో తన బాహువులతోటి సూర్యచంద్రుల యొక్క గమనాన్ని కూడా ఆపగలిగినటువంటి వాడు, అంతటి బాహుబల పరాక్రమ సంపన్నుడు, అంతటి మదము కూడా కలిగినటువంటి వాడు అని చెబుతూ, దశవర్ష సహస్రాణి తపస్తప్త్వా మహావనే
పురా స్వయం భువే ధీరః శిరాంస్యుపజహారయః. ఇంకా ధీరుడైనటువంటి వాడు అంటే ఎప్పుడూ కూడా తొణకనటువంటి వాడు. యహ పురా మహావనే, ఏ రావణాసురుడైతే పూర్వము అడవిలో ఘోరమైనటువంటి తపస్సు చేశారట. ఎంతకాలం తపస్సు చేశాడు అని అంటే 10,000 సంవత్సరములు నిద్రాహారాలు మరి అలాగా ఘోరమైనటువంటి తపస్సు చేసినటువంటి వాడు రావణుడు. మరి ఆ తపస్సు చేస్తూ ఆ తపస్సులో భాగంగా పరమాత్మను పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ ఇక్కడ స్వయంభువే అన్నప్పుడు స్వయంభూ శబ్దము బ్రహ్మగారిని తెలియజేస్తున్నది. కావున బ్రహ్మగారిని గురించి అర్చన చేసి తపస్సు చేసి అనేది ఒక అర్థము అయితే, స్వయంభూ శబ్దం ద్వారా పరమేశ్వరుడు కూడా తెలియబడుతున్నాడు. తద్వారా పరమేశ్వరుని యొక్క పరమభక్తుడు కావున రావణాసురుడు ఆ పరమేశ్వరుడికి తన శిరస్సులను సమర్పించే అనే అర్థం కూడా మనం చెప్పచ్చు. సరే, ఇక్కడ చూడండి, ధీరుడైనటువంటి ఆ రావణాసురుడు ఇంకా 10,000 సంవత్సరముల పాటు తపస్సు చేసి, ఇంకా ఈ తపస్సు కూడా కాదు, తన శిరస్సులనే ఆ బ్రహ్మగారికి సమర్పించాలి అని చెప్పి బ్రహ్మగారికి తన శిరస్సులనే లెక్క చేయకుండా సమర్పించాడు. అతడి యొక్క భక్తిని చూసేటప్పటికీ బ్రహ్మగారే ప్రత్యక్షమైపోయారన్నమాట. అందుకని వరం ఇచ్చేశారని. అంతేకాదు, ఇక్కడ మరొక అర్థం కూడా, రావణాసురుడు పరమేశ్వరుడికి పరమభక్తుడు కావున ఆ పరమేశ్వరుణ్ణి అర్చిస్తూ పరమేశ్వరుడికి తనను తాను సమర్పించుకోవటమే పరమభక్తి అని భావించిన వాడవి, అంటే ఆత్మనివేదన భక్తి అంటారు కదా. అలాగా తన శిరస్సులను ఒక్కొక్క శిరస్సుని కూడా ఛేదించి ఆ పరమేశ్వరుని యొక్క పాదపద్మంలో చెంత ఉంచుతున్నాడు. ఉంచుతూ ఉంటే 10వ శిరస్సుని ఛేదించే సమయానికి పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయాడట. ప్రత్యక్షమైపోతే అమ్మయ్య, ఈ శిరస్సును ఛేదించవలసిన అవసరం రాలేదు అని అనుకోకుండా, అబ్బబ్బా, నా 10వ శిరస్సును కూడా నేను పరమేశ్వరుడికి సమర్పించలేకపోయానే అని చెప్పి బాధపడ్డారట రావణాసురుడు. అంటే పరమేశ్వరుని యొక్క పరమభక్తుడు అని. అతర్కయద్ విఘ్నమివేష్ట సాహస ప్రసాదమిచ్చా సదృశం పినాకినః అని చెప్పి వర్ణిస్తారు. అంటే 9 శిరస్సులను సమర్పించేసి 10వ శిరస్సును సమర్పించేటటువంటి అవకాశం లేకుండా పరమేశ్వరుడు వచ్చి ప్రత్యక్షమైపోయాడే, అయ్యో నేను సమర్పించలేకపోయానే అని బాధపడ్డాడు తప్ప, అమ్మయ్య పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయాడు, ఇక నేను వరం కోరేసుకోవచ్చు అని మాత్రం అనుకోలేదుట. అంటే తాను సమర్పించదలుచుకున్న పూర్తి ఆత్మనివేదన చెయ్యలేకపోయాను, 10వ శిరస్సును కూడా సమర్పించలేకపోయాను అనే భావన కలిగినటువంటి పరమభక్తుడు ఆ రావణుడు అని చెప్పి అంటున్నారు. మరి ఇలాగా భక్తిలో కూడా, అంటే ఇది ఘోరమైనటువంటి భక్తి అనమాట. అటువంటి భక్తితోటి బ్రహ్మగారిని అదేవిధంగా పరమేశ్వరుణ్ణి కూడా మెప్పించినటువంటి వాడు అయిన ఆ రావణాసురుణ్ణి శూర్పణఖ సూచింది. మరి సూచినటువంటి ఆమె ఏ విధంగా మాట్లాడింది, ఆమె మాటలకు రావణాసురుడు ఏ విధంగా ప్రభావితమయ్యారు, ఆ వారి యొక్క మంత్రులు వాళ్ళు ఏమైనా చెప్పారా, ఈ విశేషములను తరువాతి ప్రవచనలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆహతాంగం సమస్తైశ్చ దేవ ప్రహరణైస్తథా అక్షోభ్యానాం సముద్రాణం క్షోభణం క్షిప్రకారిణం క్షేప్తారం పర్వతేంద్రాణం సురాణాంచ ప్రమర్దనం ఉచ్ఛేత్తారంచ ధర్మాణం పరదారాభిమర్శనం సర్వదివ్యాస్త్రయోక్తారం యజ్ఞవిఘ్నకరం సదా పురీం భోగవతీం ప్రాప్య పరాజిత్య చ వాసుకిం తక్షకస్య ప్రియాం భార్యాం పరాజిత్య జహారయః కైలాసపర్వతం గత్వా విజిత్య నరవాహనం విమానం పుష్పకం తస్య కామగం వై జహారయః వనం చైత్రరథం దివ్యం నళినీం నందనం వనం వినాశయతి యః క్రోధాత్ దేవోద్యానాని వీర్యవాన్ చంద్రసూర్యౌ మహాభాగౌ ఉత్తిష్టంతౌ పరంతపౌ నివారయతి బాహుభ్యాం యశైలశిఖరోపమః దశవర్షసహస్రాణి
తపస్తప్త్వా మహావనే పురా స్వయం భువే ధీరః శిరాంస్యుపజహారయః ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 32 సర్గే 7 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.